హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చిట్టి యొక్క మైలో మరియు గొన్నేనుగు టుంబో చేసిన సాహసగాథ విందాము. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో అడిగిన పొడుపు కథకు మీ సమాధానం కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? అనగనగనగా ఒక ప్రశాంతమైన అడవిలో ఒకరోజు రాత్రి మైలో తన ఇంటిలో హాయిగా నిద్రపోతున్నాడు. తన పొయ్యిలోంచి నిప్పు రాచుకుని సడన్గా ఆ చెక్క ఇంటిలో మంటలు వ్యాపించాయి. ఆ వేడికి గబుక్కున లేచిన మైలో బయటకు పారిపోబోయింది. తలుపులు కిటికీలు కూడా తగలబడుతూ ఉండడంతో మైలో బయటికి వెళ్ళలేక హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ ఇంటికి కొంచెం దూరంలో గొన్నేనుగు టుంబోకు మైలో అరుపులు వినిపించాయి. టుంబో ఆ అరుపులు దట్టమైన పొగ వస్తున్న వైపు గబగబా వేడి చూడగా ఆ కాలిపోతున్న ఇంటిలో నిస్సహాయంగా ఉన్న మైలో కనిపించాడు. వెంటనే టుంబో ఆ కొలను నీటిని తన తొండంతో తీసుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నించింది. అలా అనేకసార్లు ప్రయత్నించగా కొంతసేపటికి టుంబో మైలోని మాత్రం కాపాడగలిగాడు. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు టుంబో అన్నాడు మైలో. మైలోని తన వీపు పైన ఎక్కించుకొని టుంబో ఎగిరి గంతేసి తన సంతోషాన్ని తెలిపాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు మధ్యాహ్నం టుంబో ఒక చల్లని వాగు నీటిలో ఆడుకుంటూ ఉంది. సడన్గా ఒక పెద్ద మొసలి వచ్చి దానిపై దాడి చేసింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టుంబో కూడా తిరిగి మొసలిపై దాడి చేయటం మొదలుపెట్టింది. హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తున్న టుంబో తొండాన్ని మొసలి కొరికింది. పక్కతోటలో ఉన్న మైలోకి టుంబో అరుపులు వినిపించాయి. పరుగు పరుగున అక్కడికి వచ్చిన మైలో ఒక పదునైన కర్ర పుల్ల తీసుకొచ్చి మొసలిపైకి ఎక్కి తన బలమంతా ఉపయోగించి గట్టిగా దాని కంటిలో పొడిచాడు. మొసలి బాధతో గట్టిగా అరుస్తూ టుంబోని విడిచిపెట్టింది. రక్తం కారుతున్న కంటితో మొసలి బ్రతుకుజీవుడా అనుకుంటూ నీటిలోకి పారిపోయింది. నన్ను రక్షించావు మైలో అన్నది టుంబో. నీవు నన్ను రక్షించినప్పుడే మన ఇద్దరం స్నేహితులం అయిపోయాం అన్నాడు మైలో. అవసరమైన సమయంలో అండగా ఉండడమే నిజమైన స్నేహం. ఆ స్నేహబంధం జీవితాంతం నిలిచి ఉంటుందని మైలో తన ఫ్రెండ్స్ అయిన తారా, అద్వైత హితువులకు ఇంకా మీ అందరికీ చెబుతున్నాడు. మైలో, టుంబో, లియో మరియు జాజులు కలిసి చేసిన సాహస గాథ మీరు ఇంకా చూడనట్లయితే పైన ఐకార్డ్స్లో లింక్ పెడుతున్నాము, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక పొడుపు కథ. పళ్ళెంలో పక్షి ముక్కుకు ముత్యం, తోకతో నీరు తాగుతుంది. ఏమిటది? మీ సమాధానం కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథ విన్నారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాం. మైలో మరియు మైలో గ్యాంగ్ చేసే సాహసాలు, చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.